ఉన్న సంఘం అంతటికి వందనాలు, అందరికీ వందనాలు. హల్లెలూయా. ప్రయాణమై మరి వెళ్ళటానికి సిద్ధపడుతున్న జాన్వేషులని దేవుడు దీవించును గాక. వారి యొక్క ప్రయాణంలో దేవుడు శుభ ప్రయాణము దయచేయును గాక. దేవుని దూత వారికి తోడుగా ఉండి నడిపించును గాక. అయితే ఒక క్రైస్తవులముగా మరి ఒక దైవ బిడ్డలముగా ఒక ప్రాంతము నుండి వేరొక ప్రాంతానికి వెళ్ళటానికి ఆనాడు ఇశ్రాయేలీలకి ప్రయాణానికి ఒక పద్ధతి ఉంది, ప్రయాణానికి ఒక క్రమము ఉంది, ప్రయాణానికి వెళ్ళవలసినటువంటి కొన్ని సిద్ధపాట్లు ఉన్నాయి. ఆ సిద్ధపాట్లు ఏంటో మరి నేను చెప్తాను. నిర్గమకాండము 40వ అధ్యాయము 37వ వచనము. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళనేది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుండిరి. కాబట్టి ఇశ్రాయేలుకు ఒక పద్ధతి ఉంది ప్రయాణమై వెళ్ళటానికి. వారు వేరే వేరే దేశాలు దాటి వెళ్ళేవారు, మరి రాష్ట్రాలు దాటి వెళ్ళేవారు, వేరే వేరే జనాలను దాటి వెళ్ళేవారు. అయితే మరి వారి యొక్క ప్రయాణ పద్ధతి ఏంటంటే మరి అక్కడ రాయబడింది, దేవుని యొక్క మేఘము మరి పగటి వేళ మేఘ స్తంభములోను, రాత్రి వేళ అగ్ని స్తంభంలో. రాత్రి ఏమో వెలిగిచ్చేది, పగటాలు ఏమో మరి అక్కడ కూలింగ్ లేక ఏసీ లాగా క్లౌడ్స్ చక్కటి చల్లదనాన్ని ఇచ్చేది. అయితే వారు ప్రయాణమై వెళ్ళేటువంటి పద్ధతిలో ఇంకొకటి ఏంటంటే మరి ప్రత్యక్ష గుడారము మీద మరి ఒక మేఘము ఉండేది, దేవుని యొక్క మహిమ. అది మరి పైకి లేపబడినప్పుడు వారు మరి వెళ్ళేవారు. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల, అదే 40-37 వచ్చిన ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుండిరి. కాబట్టి మరి ఆ విధముగా మరి దేవుడు మనం చూస్తా ఉన్న బైబిల్లో మరి ఇక్కడి నుంచి అక్కడి వరకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారు ప్రయాణమై మరి ఆయా దేశాలు వెళ్ళారు. అయితే వారి యొక్క ప్రయాణాల్లో వారు మరి ఏమి చేసేవారు అని అంటే మనం చూద్దాం. సంఖ్యాకాండం 9:10 ఒక మాట వ్రాయబడింది, దూర ప్రయాణము చేయుచుండునను అతడు యెహోవా పస్కా పండుగను ఆచరించాలి. కాబట్టి ఇతర దేశం వెళ్ళినా కానీ జాన్వేషులకి దేవుడు ఇచ్చేటువంటిది ఏమిటంటే అక్కడ కూడా పస్కా అంటే ప్రభు వలన ఆరాధించాలి, దైవ సన్నిధికి వెళ్ళాలి. అక్కడ పనుల వలన లేక అక్కడ మరి పరిస్థితులను బట్టి దైవ సన్నిధి మానేయకూడదు. చాలా మంది చూస్తాం ఈ రోజుల్లో, చాలా మంది స్త్రీలు గల్ఫ్ దేశాలు వెళ్తుంటారు. కానీ మరి నాకు చాలా మంది ఫోన్ చేస్తుంటారు, ఆదివారము వెళ్ళటానికి లేదు, శుక్రవారం కూడా సన్నిధికి వెళ్ళటానికి లేదు, ఇంట్లోనే ఉంటా ఉన్నాం అంటూ ఉంటుంటారు. కారణం ఏంటంటే మరి ఆ పరిస్థితులను బట్టి. కానీ ఎట్టి పరిస్థితులైనా సరే మరి అధిగమించాలనంటే అరబీ కంట్రీకి వెళ్ళేటువంటి వారికి నేను ఇచ్చే సూచన ఏంటంటే ముందుగానే వీసా తీసేటప్పుడు వారితో మాట్లాడాలి. ఏంటి, నాకు మరి శుక్రవారం సెలవు కావాలి లేక ఆరాధనకి వెళ్ళటానికి సెలవు కావాలని అప్పుడు వారు ప్రొవైడ్ చేస్తారు. అలా కాకుండా ఏదో వీసా మీద వెళ్ళిపోవటం వలన వారికి సెలవు ప్రొవైడ్ చేయరు తర్వాత. కాబట్టి మరి వారు ప్రయాణము చేయుచుండునను అతడు యెహోవా పండుగను, పస్కా పండుగను ఆచరించాలి. కాబట్టి మరి ఇక్కడ చూస్తే సంఖ్యాకాండము 9:19 ఆ మేఘము బహుదినములు మందిరము మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలీయులు యెహోవా విధిని అనుసరించి ప్రయాణము చేయకుండిరి. కాబట్టి వారు చేయవలసిన విధి చేయకుండా ఉండవలసిన విధిని కూడా ఇక్కడ మరి దేవుడు చూపించాడు. సంఖ్యాకాండము 9:21 అక్కడ ఆఖరి లైన్లో ఉంది, పగలేమి రాత్రేమి ఆ మేఘము పైకెత్తబడినప్పుడే వారు ప్రయాణము చేసిరి. కాబట్టి మరి వీరి యొక్క ప్రయాణములో దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క సన్నిధి వారికి ముందుగా వెళ్ళునుగాక. హల్లెలూయా. కాబట్టి సంఖ్యాకాండము 10వ అధ్యాయము 33వ వచనములో అక్కడ ఏమని వ్రాయబడినదంటే, వారు యెహోవా కొండ నుండి 3 దినములు ప్రయాణము చేసిన వారికి విశ్రాంతి దినము చూచుటకు ఆ 3 దినములు ప్రయాణములో యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా. అది ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణ పద్ధతులు చాలా ఉన్నాయి. అయితే ఈ పద్ధతిలో యెహోవా మందసము ముందు వెళ్ళాలి. ఎవరు వెళ్ళాలి? ముందు. మందసం ముందంటే ప్రార్థన ద్వారా సిద్ధపడి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయాము, మా కొరకు ప్రార్థన చేయండి, కష్టాల్లో ఉన్నాము ప్రార్థన చేయండి అంటారు.
అది కాదు, ముందుగా దేవుని సన్నిధిలో మనము మొర్రపెట్టి కృతజ్ఞతాకూటం పెట్టి దేవునికి విజ్ఞప్తి చేసినప్పుడు ఏమవుతుంది? యెహోవా మందసము ముందు వెళ్తుంది, లేక దేవుని యొక్క సన్నిధి మనకు ముందు వెళ్తుంది. నిర్గమకాండములో మనం చూసినట్లయితే యెహోవా దూత నీకు ముందుగా నీవు సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు తన దూతను పంపుతాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు, మనం చూస్తే యెహోవా నిబంధన మందసం వారికి ముందుగా అన్నాడు. ఈ నిబంధన మందసంలో మనకి ఏమేమి ఉంటాయో తెలుసు. అహరోను చిగురించు కర్ర, మరి యొక్క 10 ఆజ్ఞలు. అంటే ఈ బైబిల్ని మనం కూడా పట్టుకెళ్ళాలి. మనము బ్యాగ్లు వేసుకుని వెళ్తాము కానీ బైబిల్ అట్టుకెళ్ళాం. గల్ఫ్ దేశాలు వెళ్ళినప్పుడు అక్కడ కొనుక్కొచ్చిలే అనుకుంటారు. అక్కడ బైబిల్ స్టోర్స్ ఏమీ ఉండవు. అక్కడ ఇక్కడి నుంచే రప్పించుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి గల్ఫ్ దేశానికి వెళ్ళటానికి సిద్ధపడేటువంటి వారు అన్ని రకాల విద్యలు నేర్చుకుని వెళ్ళాలి. అన్ని రకాల భాషలు, మరి డ్రైవింగ్, లేక మరి ఎలక్ట్రిషియన్, అలానే టైలరింగ్, లేక స్థాపీ పని, అన్ని పనులు దాంట్లో వచ్చే ఎక్కువ జీతం దేంట్లో ఉంటే దాంట్లో సెట్ అవ్వచ్చు. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మరి పనిని ఎత్తుక్కోవటం అంటే ఒక అతను, అలాగే నాకు తెలిసిన అతను 3 సంవత్సరాలు ఉన్నాడు. ఈ షూన్ వీజా మరి కువైట్ దేశానికి తీసింది. అయితే మరి ఆయన అలాగే 3 సంవత్సరాలు కువైట్లోనే సమయం గడిపాడు. టైం అయిపోయింది, పని దొరకలేదు. ఎందుకు? అతనికి ఏ పని రాదు, చేతి పని. కాబట్టి చేతి పనిని నేర్చుకుని మరి గల్ఫ్ దేశాలు వెళ్ళేవారు అన్ని సిద్ధపాటుతో వెళ్ళాలి. ఇది నా సలహా. ఎందుకంటే మరి కొంతమంది వారి యొక్క పరిస్థితులను బట్టి వెళ్ళొచ్చు, కానీ మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఇబ్బంది పడుతూ ఉన్నారు చాలా మంది. మనం చూస్తూ ఉన్నాం, రోజు ఫేస్బుక్లో మరి లేక టీవీల్లో వార్తల్లో వస్తూ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు. కానీ ప్రభువు నమ్మిన వారిని విడిచిపెట్టరు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 40వ వచనంలో అంటున్నాడు, మీరు తిరిగి ఎర్ర సముద్ర మార్గముగా అరణ్యమునకు ప్రయాణము చేయడని చెప్పాను. చూసారా? అంటే ఎర్ర సముద్రానికి వెళ్ళండి అన్నాడు. అంటే అక్కడ త్రావలేదు వెళ్ళటానికి. కొన్నిసార్లు మార్గము లేని స్థలాలలో నడిపించవచ్చు. కానీ అప్పుడు అంటున్నాడు ప్రభువు, నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. అపత్కాలంలో నన్ను గూర్చి మొరపెట్టమంటున్నాడు. కాబట్టి ఏమీ లేని స్థలములలో, లేక ఏమీ లేని నిస్సహాయ స్థితిలో ఎవరు సహాయకుడు? ప్రభువే సహాయకుడు. ఎందుకంటే మనతో వచ్చేవారు ఎవరంటే దేవుడైన యెహోవా. దేవునికి స్తోత్రం. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ ఉంది, అరాబా మార్గము నుండి మనం ప్రయాణం చేసి తిమి. కాబట్టి వీరు వెళ్తున్నటువంటి మార్గం ఏంటన్నమాట? ఇది అరాబీ దేశం, లేక అరాబీ దేశానికి వీరు వెళుతూ ఉన్నారు. అయితే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మన యొక్క నడవడి, మన యొక్క ప్రవర్తన అన్యులలాగా ఉండకూడదు. క్రైస్తవులుగా, లేక దేవుని నమ్ముకున్న వ్యక్తులుగా, ఈ బైబిల్ అనుసరించే వ్యక్తులుగా ఉండాలి. అందుగురించి అక్కడ అంటున్నాడు, సంఖ్యాకాండము 33వ అధ్యాయం 2వ వచనములో, మోసే యెహోవా సెలవిచ్చిన ప్రకారము వారి ప్రయాణములు బట్టి వారి సంచార క్రియలను వ్రాసెను. కాబట్టి మరి వారి యొక్క ప్రయాణాల యొక్క క్రియలు దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి నీ క్రియలు చెప్పున దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వటానికి, అక్కడ నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. న్యాయాధిపతులు 19:12 అక్కడ ఉంది, ఇశ్రాయేలీయులు కాని అన్నిని పట్టణమున ప్రవేశించుము. కాబట్టి మనము ఈ యొక్క అరబీ దేశం అనేది క్రైస్తవుల దేశం కాదు. ఇజ్రాయెల్ దేశం అనేది యెహోవా మరి లేక యేసే స్థలము. కానీ మరి ఇక్కడికి వెళ్ళేది అన్యుల దేశము. అన్యుల ఆచారాల్లోనికి మనం వెళ్ళిపోకూడదు, అన్యుల పద్ధతుల్లోనికి వెళ్ళిపోకూడదు, అన్యులు జీవించినట్లు జీవించకూడదు. ఆ దేశంలో మనం వెళ్ళినప్పుడు మరి మనము దేవుని ఆత్మ చేత, దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడి వెళ్ళినప్పుడు మరి యేసేపు ఏ విధముగా ఆత్మ చేత నింపబడ్డాడు, శ్రమలో ఉన్న దేవుడిని రప్పించి ఎక్కడికి ఎక్కించాడు? ఉన్నతమైన స్థలములలో సింహాసనం మీద ఎక్కించి అభిషేకించి గొప్పవాడిగా చేసినట్లు ఆ కుమారుని దేవుడు చేయటానికి సిద్ధపడతా ఉన్నాడు. 1 సమూయేలు 19:23లో దేవుని ఆత్మ అతని మీదకి వచ్చెను గనుక అతడు ప్రయాణము చేయుచు మరి ప్రకటించుచుండెను. కాబట్టి దేవుని వాక్యాన్ని కూడా ప్రకటించడానికి సిద్ధపడి వెళ్ళాలి. దేవుని పాటలు పాడటానికి సిద్ధపడుతూ వెళ్ళాలి. అంతేకాదు అన్నాడు 1 రాజులు 19వ అధ్యాయం 7వ వచనంలో అంటున్నాడు,
నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధపడి ఉంది. హల్లెలూయా. శక్తికి మించిన పనులు చేయటానికి ఇక్కడ ఏమన్నా మనం పనులు చేస్తామా? సాయంత్రానికి ఫుడ్ రెడీ, మార్నింగ్ ఫుడ్ రెడీ, శుభ్రంగా తింటాం, స్లీపింగ్, ఈటింగ్, స్లీపింగ్. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మన బట్టలు మనమే ఉతుక్కోవాలి, మన వంట మనమే వండుకోవాలి, మన పనులు మనమే చేయాలి, మన రెంట మనమే కట్టుకోవాలి, మన వీజా డబ్బులు మనమే. అన్నీ ఎంత ప్రాసెస్ అంటే ఇది చాలా మంది యవనస్తులకి కానీ లేక కువైట్ వెళ్ళి వచ్చిన వాళ్ళకి తెలియదు. మరి ఆ దేశాల యొక్క పద్ధతుల గురించి మరి నేను చాలా ఆలోచించాను. అక్కడ సాధారణ యొక్క శక్తుల చేత, అన్నుల చేత మనం ప్రేరేపించబడతాం, పాపము చేయడానికి ప్రేరేపించబడతాం, మరి లోకానుసారంగా జీవించడానికి, తిరగటానికి ప్రేరేపించబడతాం. కానీ వాటన్నిటికీ కూడా మనము లోబడకూడదు. అయితే చూడండి, ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట అంటా ఉన్నాడు. మరి ఇక ప్రయాణమై వెళ్ళేటప్పుడు ఏం చేయాలో తెలుసా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. జాన్వేసిలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేసావా నువ్వు? దేవునికి స్తోత్రం. ఎజ్రా 8:21 అంటున్నాడు, అప్పుడు దేవుని సన్నిధిని మమ్ముని మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికి శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆమెను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి తిని. కాబట్టి ఇశ్రాయేలు యొక్క ప్రయాణములు ఒక పద్ధతి ఏంటంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తేనే గాని ప్రయాణము నుండి కదిలేవారు కాదు. మనం మరి ఉపవాసం ఉంటా ఉన్నామా? ఉపవాసం ఉండి ప్రయాణము మరి అంటే దేవునికి సమీపంగా ఉండి మొరపెట్టినప్పుడు నీ ప్రయాణములు ఏమి కలుగుతుంది? శుభ ప్రయాణము, సుఖ ప్రయాణము, దీవెన కలుగుతుంది. హల్లెలూయా. అంతేకాదు మరి ఇక్కడ చూద్దాం, కీర్తనల 68:4 దేవుని గూర్చి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్ర గానము చేయడి, వాహనమెక్కి అరణ్యములో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజ్య మార్గమును. అంటే అరణ్యంలో దేవుడు వెళ్తున్నాడు అంట. ఎందుకు వెళ్తున్నాడో తెలుసా? అరణ్యంలో దేవుడు నీ కోసం వెళ్తున్నాడు, నీతో వస్తున్నాడు, నీ కూడా వస్తున్నాడు ఆయన. హల్లెలూయా. నీ ముందర నడుస్తున్నాడు, లేకపోతే ఆయనకేంటి పని? దేవుడికి అరణ్యంలో నడటానికి పని ఏంటి? అందుగురించి కింద వచనంలో జవాబు చూస్తాం. 68:7 దేవా, నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు అరణ్యములో నీవు ప్రయాణము చేసినప్పుడు. ఎందుకు? ప్రజల ముందు వెళ్తున్నాడే. తన ప్రజలైనటువంటి వారు మరి ఎవరైతే మరి ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో మరి వారి చుట్టూ ఆయన దూత కావలు ఉంటుంది. ఆయన యందు భయభక్తులు గలవారి చుట్టూ కూడా మరి ఆయన మరి దీవెన ఉంటుంది. అంతేకాదు 28 మనకు తెలుసు, ద్వితీయోపదేశకాండం, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల ఏం చేస్తానంటాడు ఆయన? నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరిస్తే భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే హెచ్చిస్తాడు. దీవెనలు నీ మీదకు వస్తాయి. పట్టణములో దీవించబడతావు, పొలములో దీవించబడతావు, లోపలికి వెళ్ళినప్పుడు, నీవు బయటకు వెళ్ళినప్పుడు దీవించబడతావు. 8వ వచనం, నీవు చేయు ప్రయత్నములన్నిటిలో దీవెన కలుగునట్లు దేవుడైన యెహోవా ఆజ్ఞాపిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు ఈ ఆజ్ఞలు లేక ఈ వాగ్దానాలన్నీ మనకి సంభవిస్తాయంటే ఆ 28 మొదట్లో చెప్పాడు, యెహోవా మాట అది శ్రద్ధగా విని దానిని గైకొన్నప్పుడు మనకి తిరిగిలేదు ఇంకా. అయితే ఎప్పుడైతే ఆ వాక్యాన్ని లేక దేవుణ్ణి మరిచి విడిచామో మరి అప్పుడే మనకు కొన్ని సమస్యలు వస్తాయి. కానీ ఆ ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నప్పుడు ఈ దీవెనలన్నీ వస్తాయి. అంతేకాదు నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించును. ఆయన మన ఆకాశం తన మంచి ధననిధిని తెరచును, అప్పిచ్చేదువు గాని అప్పు చేయవు. ద్వితీయోపదేశకాండం 33:26 అంటా ఉన్నాడు, యెషూరును దేవుని పోలిన వాడు లేడు, ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘవాహనుడైను. కాబట్టి మరి మనతో మరి కూడా వచ్చేవాడు ఆకాశములో ఆ మేఘాల్లో మనం వెళ్తూ ఉన్నప్పుడు, మరొక విమానం మీద వెళుతూ ఉన్నప్పుడు దేవుడు ఎలా వస్తున్నాడు? మేఘవాహనుడుగా. దేనికి? అక్కడ ముందు చదువు, నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును.
నేను అనుకుంటుంటాను చాలా సార్లు, మరి ఆ యొక్క గల్ఫ్ ని మరి వచ్చినటువంటి ఆ యొక్క మరి గుర్తు తెచ్చుకుంటుంటే ఆ మేఘం మీద లేక ఆ విమానం మీద ఎక్కడానికి వెళ్ళిపోతుంటారు చాలా మంది. ఎందుకంటే దట్ ఈస్ ఏ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్, అది గొప్ప అద్భుతమైనటువంటి అనుభవం. ఎందుకంటే మేఘములలో మరి విమానం మీద వెళ్ళిన వాళ్ళకే తెలుస్తుంది అది. ఎందుకంటే ఆ మేఘం మీద విమానం మీద వెళుతూ ఉన్నప్పుడు లేక దిగుతూ ఉన్నప్పుడు మేఘాల్లో వెళుతూ ఉన్నప్పుడు ఆ యొక్క అనుభవం అంతా వేరేగా ఉంటుంది. అందు గురించి ఎంత కష్టమైన ఇంట్లో కష్టం పని ఉన్న ఆడవాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంటారు. కష్టం పని అమ్మ ఇల్లు మారాలనుకున్న కానీ మళ్ళీ అక్కడికి వెళ్తుంటారు. కారణం ఏంటి? ఆ యొక్క మరి వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం. దేవునికి స్తోత్రం. ద్వితీయోపదేశకాండం 8:10 నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా సన్నిధి యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతించాలి. హల్లెలూయా. కాబట్టి ఆ విధముగా మరి ఆయనను స్తుతించాలి. అక్కడ అన్నాడు 28:15 ఆదికాండంలో, ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను. కాబట్టి దేవుడు ఒక మంచి వాగ్దానాలు చేస్తున్నాడు. ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఆయన మాట వింటాము, వెళ్ళే ప్రతి స్థలమందు కాపాడతాడు తిరిగి మరలా. అంతేకాదు తిరిగి నువ్వు మరలా ఎలాగొస్తావు అంటున్నాడు. చూడండి ఆయన ఎలాగొస్తానన్నాడంటే ద్వితీయోపదేశకాండం 8:18 ఉంది, మీరు భాగ్యము సంపాదించుకొని మీకు సామర్థ్యము కలుగు చేయవాడని. హల్లెలూయా. ఎలాగొస్తాడు ఆయన మళ్ళా? మరి భాగ్యవంతుడుగా లేక ధనవంతుడుగా. అబ్రహాము ఏ విధంగా ధనవంతుడిగా తిరిగి వచ్చాడు, యాకోబు ధనవంతుడిగా తిరిగి వచ్చాడు. ఆయా దేశాలు వెళ్ళి మరి జానేశ్వరిని కూడా బహు ధనవంతుడుగా పేరు ప్రఖ్యాతులతో మరి దేవుని యొక్క ఆశీస్సులతో మరి దేవుని యొక్క మరి ప్రేమ కరుణ ఆ బిడ్డపై ఉంచి బహుగా నడిపించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనకు జాన్వేశ్వరిని దీవించునుగాక, వారి ప్రయత్నములు సఫలపరచునుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోకమందున మా తండ్రి, నీకు అనేక వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మరి అనేక విషయాలు మేము ధ్యానించాం ప్రభా. మరి సమస్తమును ఎరిగినటువంటి వాడు, అందుని బట్టి నేను స్తుతిస్తా ఉన్నాం. బయలుదేరి వెళ్తుండగా ఇక్కడ మరి ప్రారంభించింది మొదలుకొని మరి ప్రభా ఆ దేశం వెళ్ళేంత వరకు ప్రభా మరి వాహనాలు తోడైనండి, నడకలు తోడైనండి, విమానంలో తోడైనండి. అక్కడ దిగిన తర్వాత నువ్వు ఏ స్థలానికి సిద్ధపరచావో నీ దూతను ముందుగా పంపిస్తానని వాగ్దానం చేసినట్లుగా ఆ బిడ్డకు తోడుగా ఉండండి. అభిషేకించండి, నీ ఆత్మతో నింపని ఆశీర్వదించండి. అక్కడ నీ కుమారునికి ఒక మంచి ఉద్యోగాన్ని, ఒక మంచి పనిని సిద్ధపరచమని అడుగుచున్నాను. పరిశుద్ధడానికి స్తోత్రాలు. ఆశీర్వదించండి. ఆ బిడ్డ చుట్టూ నీ దూతను కంచి ఉంచండి. వారి ప్రయత్నాన్ని సఫలపరచండి. హల్లెలూయా. నీ గొప్ప కార్యము చేయండి తండ్రికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా సంఘములందరిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, అలాగే ఇక్కడ కూడిన దైవజనులు పెద్దలను బట్టి నీకు స్తోత్రాలు. అన్ని విషయాలు నీవి మాత్రమే మహిమ ఘనత ప్రభావం పొందండి. ఈ వాక్యాన్ని ఫలింపచేయండి. యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడుగుచున్నాను మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని దీవించును గాక. థాంక్యూ.